సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెజవాడ ఇంకా వరద ముంపులోనే ఉంది. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. నీరు చేరిన ఇళ్లలోనే లక్షల మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమను రక్షించాలని వేడుకుంటున్నారు. తమ ఆర్తనాదాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. अम्मा भी बच्चा भी बच्चे ले लगा तो अम्मा अकेले రోగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం అందడం లేదు. మందులు దొరకడం లేదు. వృద్ధులు బయటకు రాలేకపోతున్నారు. వరద ముంపులోనే చిక్కుకున్నారు. వారికి ఆహారం అందక అలమటిస్తున్నారు. చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. పాలు దొరక్క గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. రోగులు, వృద్ధులు, చిన్నారులపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టలేదు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయలేదు. వరద బాధితులు ఆహారం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేస్తున్న ఆహార ప్యాకెట్లు అందరికీ అందడం లేదు. దీంతో చాలా మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ వరద బాధితులకు పాల ప్యాకెట్లు దొరకడం లేదు. తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. బెజవాడ ఇంకా వరద ముంపులోనే ఉంది. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనుంది. నీరు చేరిన ఇళ్లలోనే లక్షల మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమను రక్షించాలని వేడుకుంటున్నారు. తమ ఆర్తనాదాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం అందడం లేదు. మందులు దొరకడం లేదు. వృద్ధులు బయటకు రాలేకపోయారు. వరద ముంపులోనే చిక్కుకున్నారు. వారికి ఆహారం అందక అలమటిస్తున్నారు. చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. పాలు దొరక్క గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. రోగులు, వృద్ధులు, చిన్నారులపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టలేదు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయలేదు. వరద బాధితులు ఆహారం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేస్తున్న ఆహార ప్యాకెట్లు అందరికీ అందడం లేదు. దీంతో చాలా మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ వరద బాధితులకు పాల ప్యాకెట్లు దొరకడం లేదు.
తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది.